హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ గోవిందయ్య గోతాం. రచన వసుంధర గారు. ఈ కథ నవంబర్ 2000వ సంవత్సరం చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? గోవిందయ్య గోతాం. విశాలపురంలో గోవిందయ్య అనే భాగ్యవంతుడున్నాడు. కూర్చుని తిన్నా తరతరాల దాకా తరగని ఆస్తి ఆయనకున్నది. అందువల్ల ఆయన చుట్టూ చుట్టాలు, స్నేహితులు చేరి ఎల్లవేళలా ఆయన్ను అదే పనిగా పొగుడుతుంటారు. గోవిందయ్య కవి కాదు కానీ ఎన్నో కావ్యాలు, శాస్త్రాలు చదివాడు. తనకు తెలిసిన విశేషాలను ఆయన ఎదుటివారికి ఎంతో ఆసక్తికరంగా, చమత్కారంగా చెప్పగలడు. అటు ఆస్తి, ఇటు చమత్కారం రెండూ చేరడం వల్ల ఆ ఊళ్ళో వింటే గోవిందయ్య కబుర్లే వినాలి అనే సామెత కూడా పుట్టింది. ఇలా ఉండగా కేశవుడనేవాడు విశాలపురం వచ్చాడు. దురదృష్టవశాత్తు ఏదో ప్రమాదంలో వాడి తల్లిదండ్రులు హఠాత్తుగా మరణించారు. ఉన్న కాస్త ఆస్తిని బంధువులు అన్యాయంగా కాజేసి ఇంట్లోంచి వెళ్ళగొడితే పొట్ట చేత పట్టుకుని వాడు విశాలపురం చేరాడు. ఊళ్ళో అక్కడా ఇక్కడా ఎన్నో ప్రయత్నాలు చేయగా చివరకు కేశవుడికి పద్దయ్య ఇంట్లో పని దొరికింది. ఆ పద్దయ్యకు 60 ఏళ్లుంటాయి. ఆరోగ్యం అంతంత మాత్రం. కొడుకులతో కోడళ్లతో పడక వాళ్ళని ఇంట్లోంచి పంపేశాడు. భార్య సీతమ్మ మాత్రం తప్పనిసరి ఆయనతో ఉంటున్నది. అయితే పద్దయ్య ఆమెను రోజంతా ఏవో మాటలు అంటూనే ఉంటాడు. కేశవుడు మంచి వ్యవహారవేత్త. చమత్కారంలో వాడికి వాడే సాటి. కబుర్లు మొదలు పెట్టాడంటే చెప్పడానికి వాడికి విసుగు రావాలి కానీ వినేవాళ్లు వద్దనరు. వాడి వ్యవహార జ్ఞానం, చతుర సంభాషణ, సమయస్ఫూర్తి కారణంగా పద్దయ్య దంపతుల మధ్య తిరిగి అన్యోన్యత ఏర్పడింది. మరికొన్నాళ్లకు ఆయన కొడుకులు కోడళ్ళు మళ్ళీ ఇల్లు చేరి తండ్రితో కలిసి హాయిగా ఉంటున్నారు. ఈ విధంగా ఏడాది తిరగకుండా ఆ ఊళ్ళో కేశవుడి మాటలు వింటే ఎవరింట్లోనూ గొడవలు ఉండవు అని అంతా గొప్పగా చెప్పుకోసాగారు. ఏ ఆస్తిపాస్తులు లేని కేశవుడికి తన ఊళ్ళో ఇంత పేరు రావడం గోవిందయ్యకు చాలా అవమానం అనిపించింది. సమయం చూసి వాణ్ణి ఎలాగైనా చిన్నబుచ్చాలని ఎదురు చూస్తున్నాడు. అలాంటి సమయంలో శివయ్య అనే అతను ఆయన వద్దకు అప్పు కోసం వచ్చాడు. ఈ శివయ్య పేద రైతు. అతడికి అపర్ణ అనే పెళ్ళిడికొచ్చిన కూతురున్నది. ఆమెను ఆ ఊరి రత్నాల వ్యాపారి కొడుకు భద్రుడనేవాడు పెళ్లి చేసుకుంటానన్నాడు. శివయ్యకు ఈ పెళ్లి ఇష్టమే. కానీ భద్రుడి తండ్రి 5,000 వరహాలు అడిగాడు. సంగతి భద్రుడికి చెబితే తండ్రి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందన్నాడు. అందువల్ల శివయ్య గోవిందయ్య వద్దకు అప్పుకు వచ్చాడు. కేశవుణ్ణి కించపరచడానికి ఇదే మంచి అదననుకుంటూ గోవిందయ్య తలకు మించిన అప్పు చేసి చెడిపోకు. మన ఊరి కేశవుడున్నాడే, వాడు వాక్చాతుర్యంలో మన రాజుగారి ప్రధానమంత్రిని కూడా మించిపోగలడు. నీ డబ్బు సమస్యను వాడు మాటలతో పరిష్కరించగలడేమో ప్రయత్నించి చూడు అని సలహా ఇచ్చాడు. శివయ్య తనకి ఆలోచన రానందుకు బాధపడుతూ కేశవుడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పాడు. భద్రుడికి అపర్ణను చేసుకోవాలని అంతగా ఉంటే కట్న కానుకలెందుకు? అంత అందగత్తెకు పైసా కూడా కట్నం ఇవ్వకూడదు. ఆమెకిష్టమైతే నేనే ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కేశవుడు. ఈ వార్త భద్రుడికి చేరింది. అతడు వెంటనే శివయ్య ఇంటికి వచ్చి, కట్నం విషయంలో నా తండ్రిని ఏదో విధంగా ఒప్పిస్తాను. ఏ కట్నమూ వద్దు. అపర్ణతో నా పెళ్లి జరిపించు అన్నాడు. ఆ సమయంలో కేశవుడు అక్కడే ఉన్నాడు. అతడేదో అనబోయేంతలో అపర్ణ కల్పించుకుని, కేశవుడు నన్ను చేసుకుంటాననకపోతే నువ్వు నా తండ్రి వద్ద కట్నం తీసుకుని ఉండేవాడివి. నేను కేశవుణ్ణే పెళ్లి చేసుకుంటాను అన్నది. ఇది విని కేశవుడు కంగారుపడి, భద్రుడి మనసు మార్చడానికే నేనా మాట అన్నాను. అతన్ని చేసుకుంటే భోగభాగ్యాలతో తులతూగుతావు. తాత్కాలిక ఆవేశంతో తొందరపడి నిర్ణయం తీసుకోకు అంటూ అపర్ణను హెచ్చరించాడు. భద్రుడు ముఖం చిన్నబుచ్చుకుని అపర్ణతో, సరే అంతా నీ ఇష్టం. నీవు కోరినట్టు పెళ్ళయ్యాక చందనపురం తీసుకువెళ్ళి అక్కడి వింతలన్నీ చూపించాలనుకున్నాను. నన్ను నిరాశపరిచావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ చందనపురం గురించి అందరూ చాలా విశేషంగా చెప్పుకుంటారు. అక్కడికి వెళ్ళాలంటే ఓడ మీద సముద్ర ప్రయాణం చేయాలి. అక్కడ ఎన్నో వింతలు, అద్భుత వస్తువులు ఉన్నాయని చెప్పుకుంటారు. నెల రోజుల తర్వాత కేశవుడికి అపర్ణకు పెళ్లి జరిగింది. ఊరంతా కేశవుడి గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. గోవిందయ్య కేశవుడి తెలివికి ముక్కున వేలేసుకున్నాడు. కేశవుడి ఇంట్లోనే సమస్యలు సృష్టించి అతన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనలో పట్టుదల కలిగింది. ఒకనాడు గోవిందయ్య కేశవుడింటికి వెళ్ళి, నేను చందనపురం వెళ్తున్నాను. నీ భార్య అపర్ణ నాకు కూతురు లాంటిది.
ఆమెను నాతో పాటు తీసుకువెళ్ళి చందనపురం చూపించాలని ఉన్నది. నీకు అంగీకారమేనా అని అడిగాడు. 1-2 నెలల తర్వాత మేమిద్దరం కలిసి చందనపురం వెళ్ళాలనుకుంటున్నాం. మీ మాట కాదన్నందుకు ఏమనుకోకండి అన్నాడు కేశవుడు తాపీగా. తన పథకం పారనందుకు విచారపడుతూ గోవిందయ్య ఒక్కడు మరునాడు చందనపురం వెళ్ళాడు. ఇది జరిగాక కేశవుడికి తన భార్యకు చందనపురం చూపాలని పట్టుదల వచ్చింది. అతడి మామ శివయ్య ప్రయాణానికి అవసరమైన డబ్బు ఇచ్చాడు. కేశవుడు భార్యతో బయలుదేరి చందనపురం వెళ్ళాడు. 4 వారాల తర్వాత గోవిందయ్య చందనపురం నుంచి తిరిగొచ్చాడు. అక్కడి విశేషాలు తెలుసుకునేందుకు చుట్టాలు, స్నేహితులు ఆయనింటికి వచ్చారు. గోవిందయ్య వారితో, ఈ భూమి మీద అలాంటి నగరం ఉన్నదంటే నమ్మడం కష్టం అంటూ వాళ్లకు తను తెచ్చిన కొన్ని వస్తువులు చూపించాడు. వాటిలో అందమైన పట్టుచీరలున్నవి, తలతల మెరిసే కుచ్చుటోపీలున్నవి, నగిషీ చెప్పులున్నవి, ఇంకా అనేక విచిత్ర వస్తువులు ఉన్నవి. మీకింకా చెప్పవలసిన చాలా వింతలున్నవి. 1 వారం ఆగిరండి అన్నాడు గోవిందయ్య వారితో. అయితే వారం గడిచినా గోవిందయ్య ఇంటికి ఎవరూ రాలేదు. కారణమేమిటంటే ఈ లోపల కేశవుడు భార్యతో చందనపురం నుంచి తిరిగి వచ్చాడు. తనకు తెలిసిన వారందరికీ రకరకాల వస్తువులు బహుమానంగా ఇచ్చాడు. ఇది విన్న గోవిందయ్య ఆ బహుమతులు తీసుకున్న వారిలో కొందరిని పిలిచి, వాళ్లల్లో చలపతి అనేవాడు నెమలి ఈకల కళాన్నొకటి చూపగానే, అయ్యో పాపం నీకంతే యోగమున్నదన్నమాట. నేను నీకోసం బంగారు ఉంగరం తెచ్చాను. అందరికీ కానుకలుగా ఇవ్వాలనుకున్న వస్తువులన్నీ ఒక గోతాంలో వేశాను. ఓడ దిగే సమయానికి ఎక్కడ పోయిందో మరి, ఆ గోతాం దొరకలేదు అన్నాడు. ఆ సమయంలో అక్కడికొచ్చిన కేశవుడు గోవిందయ్య గోతాం కథ విని తనలో తాను నవ్వుకున్నాడు. కేశవుణ్ణి చూసిన గోవిందయ్య, ఏం కేశవా, నువ్వు నాకోసం ఎలాంటి బహుమతి తెచ్చినట్టు లేదే అన్నాడు. కేశవుడు బాధ నటిస్తూ, నా దగ్గర వస్తువులు ఎక్కువై సర్దేందుకు చోటు లేక కొన్ని మీ గోతాంలో వేశా కదా, అందులో మీకోసమని తెచ్చిన ముత్యాల హారం ఒకటుంది. అయ్యో, ఆ గోతాం పోయిందన్నమాట అన్నాడు. కేశవుడి చమత్కారం తెలిసినా అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్లుమన్నారు. అప్పటి నుంచి కేశవుడు తననింకెవరైనా నా కోసం చందనపురం నుంచి ఏమీ తేలేదేం అని అడిగితే, ఏం చేసేది, దాన్ని గోవిందయ్య గోతాంలో వేశాను కదా, పోయింది మరి అనేవాడు. ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన గోవిందయ్య గోతాం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.